రికార్డింగ్ నెంబర్ 134 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. దేవహూతి ఒకరోజు తన కొడుకు దగ్గరికి వచ్చి తత్వాన్ని ఉపదేశం చేసే పరమ గురువుగా కొడుకుని భావించి మనసులో నమస్కరించుకుని ఇట్లా అన్నదన్నమాట. అసదింద్రియ ఘర్షణమున వసుమతి నిర్విణనగుచు వనరెడి నాకీయ సదృశమోహతమో వినిరసనం బనఘాత్మ ఏ వెరవున ఘటించున్. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఘర్షణగా ఉంటాయి. ఇవి రకరకాలుగా నాలుగు వైపులకి లాగుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడే మార్గం నాకు చెప్పు, ఇది ఎలా జరుగుతుందో నాకు చెప్పి నన్ను మంచి దోవలో పెట్టమని అడిగింది ఆవిడ. అంటే ఆవిడ అటువంటి స్థితిలో ఆవిడ ఉన్నదని అర్థం కాదు. కానీ నేను కొంత మటుకు తెలుసు, నాకు మిగతాది మీరు ఉపదేశించండి అని గురువు గారిని అడగటం పద్ధతి కాదు. కాబట్టి ఒకటి, నాకు తెలుసు అని అన్నవాడెవడు తెలిసినవాడు కాదు. కాబట్టి తెలుసని అనుకుంటాం మనం, నాకు ఇంత మటుకు తెలుసండి, మిగతా విషయాలు మీరు చెప్పండి అంటాం. అలా కాదు, నాకేమీ తెలియదనే భావంతోనే గురువు దగ్గరికి వెళ్ళాలి. అంటే తెలియటం తెలియకపోవటం ఒక క్షణమాత్రపు విషయం. ఇది తెలిసింది అంటే అంత సమంగా తెలిసి ఉండాలి, తెలియలేదంటే ఏమీ తెలియకుండా ఉండాలి. మనం అంత నిశ్చితంగా ఆలోచించం. కాబట్టి కొంత మటుకు తెలుసండి, నేను కొంత మటుకు చదువుకున్నాను, ఇలా మాట్లాడతాం. దేవహూతి అట్లాంటిది కాదు. కాబట్టి కొడుకుతో చక్కగా అడిగింది, పరస్పర సంఘర్షణ ఏమిటి, దీని నుంచి బయటపడే మార్గం చెప్పు, నాకెందుకు జరుగుతుంది ఇది అసలు అని అడిగిందనమాట. పటుగన నీరంధ్రతమః పటల పరివృత జగత్ ప్రపంచమునకు నెక్కటి లోచనమై మహితోత్కట రుచి వెలుంగుదు భాను కైవడిననగా. మేఘాలు అడ్డం వచ్చినా కూడా సూర్యుడు లోకానికి అద్వితీయమైన కాంతితో, అద్వితీయము అంటే రెండో వస్తువు లేదు, ఒకే వస్తువుగా ఉన్న కాంతితో ఆ మబ్బులనన్నీ కూడా వర్షంగా కురిపింపజేసి మళ్ళా లోకానికి వెలుగునిస్తాడు. అదే రకంగా ఇంద్రియాల ప్రవర్తనలు, ఇంద్రియాలు ఎలా ఉన్న జీవులకు అజ్ఞానాంధకారాన్ని, అజ్ఞానమైన చీకటిని కలిగిస్తాయి. కాబట్టి నువ్వు నీ అద్వితీయమైన, నువ్వు రెండో కన్ను కూడా లేదు, ఒకే కన్ను అంటే జ్ఞాన నేత్రం ఒకటి చాలు. ఆ జ్ఞాన నేత్రంలాగా జీవులందరికీ కూడా ఆత్మ వికాసాన్ని ఇచ్చేవాడివి నాయన నువ్వు అని చెప్పిందనమాట ఆవిడ. అని స్తుతి చేస్తూ ఉన్నది ఆవిడ. భూరిమదీయ మోహతమముం బెడబాప సమర్థులన్యులెవ్వారలు నీవ కాక నిరవధ్య నిరంజన నిర్వికార సంసారలతాల విత్ర బుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. నిను శరణంబుజొచ్చెదన నింద్య తపోనిధి, నిను శరణంబుజొచ్చెదన నింద్య తపోనిధి, నన్ను గావవేయని దేవహూతి వినయంబున సన్నుతి చేసి వేడగా అనుపమ సత్కృపాకలితుండై కపిలుండనురాగమొప్ప సజ్జన నిచయాపవర్గ ఫల సాధనమై తగు తల్లి వాక్యమున్ విని మందస్మిత లలితానన కమలుండగుచు నెమ్మనమున ప్రమోదం బనయంబు గడలు కొన నిజ జననికి నిట్లనియ పరమశాంతుండగుచు. నా మోహము అనే చీకటిని, నా అజ్ఞానాన్ని తొలగించి వెలుగునివ్వగల వాళ్ళు నువ్వు తప్ప ఇంకొకళ్ళు ఎవరున్నారు నాయనా?
నువ్వు సంసార బంధాన్ని తొలగించగలవాడివి. జీవులందరికీ కూడా శరణ్యం నువ్వే. ధర్మాన్ని విస్తరింపజేసి లోకానికి శుభాలు కలిగించడానికే నువ్వు పుట్టావు. శాశ్వత వైభవానికి నువ్వే నాయకుడివి అన్నదావిడ. నిన్నే శరణంటున్నాను, నన్ను రక్షించు అని దేవహూతి వినయంతో స్తుతించి వేడుకున్నది. మనమైతే సాక్షాత్తు భగవంతుడు వచ్చినా కూడా మనకు అలా వేడుకోవడం తెలియదు. అందులో కొడుకుని చూసి గురువు అనే భావాన్ని తెచ్చుకొని ఆ గురువుతో మాట్లాడినట్టుగా మాట్లాడటం అనేది ఆ తల్లికి మటుకే సాధ్యమైంది. ఆవిడకి మనం అందరం కూడా నమస్కరించుకుందాము. ఆవిడ అడిగింది, నిన్నే శరణు అంటున్నాను, నన్ను రక్షించు అని అడిగితే ఆ తల్లిని ఎంతో అనురాగంతో ఆ తల్లి చెప్పిన మాటలు ప్రేమతో విన్నాడుట. ఆ మాటలు ఎట్లా ఉన్నాయంటే సజ్జన సంప్రదాయబద్ధాలై మోక్ష ఫలాన్ని సాధించేటట్టుగా ఉన్నాయిట ఆవిడ చెప్పిన మాటలు. అది విని చక్కగా చిరునవ్వుతో వికసించిన ముఖంతో ప్రశాంతంగా ఇట్లా అన్నాడుట, తల్లి వినుము, బంధం అనేది ఎక్కడుంది, మోక్షం అంటే ఎక్కడుంది, బంధం అంటే ఎక్కడుంది? ఈ రెండు కూడా జీవుడి మనస్సులోనే, మన మనస్సులోనే ఉన్నాయి. బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణము అని చెప్పాడు. ఈ కపిల దేవహూతి సంవాదము అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే దాచిపెట్టబడిన విషయాలన్నీ బయట చెప్పేస్తున్నాడు ఇక్కడ. చక్కని ఉపదేశం చేస్తాడు కపిలుడు. మనకే జరుగుతోంది ఆ ఉపదేశం అనుకొని వినాలి. ఎవరో భాగవతంలో దేవహూతి అనే తల్లికి కొడుకు చేసిన ఉపదేశం కాదు ఇది. మనందరికీ కూడా మన గురువు అనుగ్రహం వల్ల మనం ఇది వినటం అనేది జరుగుతోంది అంటే దానికి మనకే ఉపదేశము. ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ తత్వాన్ని ఉపదేశించేవాడు పరమ గురువు అవుతాడు. కాబట్టి ఆ కపిలుడే మనందరికీ కూడా గురువు అని మనం మర్చిపోకుండా శ్రద్ధగా వినాలి. ఇది మొత్తం చెప్పేస్తారు ఇక్కడ, ఏమి దాచిపెట్టబడేదే లేదు. అన్నిటికీ మనస్సే కారణము. బంధానికి మోక్షానికి కూడా మనస్సే కారణము. ఏదన్నా కావాలి, మోక్షం కావాలి అనుకుంటే రజోగుణం అయిపోతుంది. అది వద్దు నాకు అనుకుంటేనేమో తమోగుణం అయిపోతుంది. ఈ రెండు లేకుండా ఉండటం సత్వగుణమే. కానీ సత్వగుణం కావాలి అనుకుంటే మళ్ళీ అది రజోగుణంలోకి దిగుతుంది. అయ్యో రజోగుణం నాకు వద్దండి అంటే తమోగుణం అయిపోతుంది. ఇది ఒక పెద్ద మెరిగో రౌండ్ లాగా మనిషిని బంధించటానికే రెడీగా ఉందా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మరి సత్వగుణం కావాలి అని కూడా అనుకోకుండా ఎట్లా మనకు ఆ స్థితి వస్తుంది? లేదా ఏ గుణాలు అక్కర్లేదు అనుకుంటే గుణాలు దాటడం ఎట్లా? అసలు వద్దు అనే భావం వచ్చిందంటే దాన్నే స్మరిస్తూ ఉంటాం కదా. ఎలా బయటపడతాను దీంట్లో నుంచి బయటపడటానికి మార్గం ఏది అనే విషయం అంతా కూడా చెప్తారు ఇందులో. అప్పుడు ఆయన చెప్పాడు కపిలుడు, మనస్సుని నారాయణుని యందు నిలపాలి అనేది ఒక్కటే మోక్ష కారణం. ఇంకా వేరే ఏ కారణం లేదు. దైవం మీద మనస్సుని నిలపటమే. ఈ మనస్సే బంధానికి మోక్షానికి కూడా కారణం అని ముందు చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? ఈ మనస్సును తీసుకెళ్ళి దైవం పాదాల దగ్గర వదిలేసేయాలి. దైవం పాదాల మీద పెట్టాలి. ఆ దైవాన్నే ఆ మనస్సుగా స్మరించాలి, మనస్సులో స్మరించాలి. ఆ మనస్సు పరమాత్మ స్వరూపమే అని స్మరించాలి. చాలా సూక్ష్మమైన విషయము అంటున్నారు. ఈ మనస్సుని పరమాత్మ పాదాల మీద నిలపాలి. ఈ మనస్సుని దేని మీదన్నా నిలపాలి అంటే అర్థం ఏమిటి? పట్టు కూర్చోకూడదు అక్కడ, దాని మీద వదిలేయాలి. అంటే ఒక పట్టు విడుపు అనే ఒక ప్రాసెస్ ఉంది ఇక్కడ. మనం మామూలుగా గట్టిగా పట్టుదలతో చేసే పని కాదు ఇది. దైవాన్ని తలుచుకొని ప్రశాంతమైన మనస్సుతో, తండ్రి ఈ మనస్సుని నీకు అప్పగిస్తున్నాను, నీ పాదాల మీద వదిలేస్తున్నాను అనుకుని మనం దాన్ని మానసికంగా వదిలేయాలి. అది ఇంకా ఏదో సమస్యగా మన దగ్గర ఉన్నది అని అనుకోకూడదు. దాన్ని గురించి చెప్పటం కూడా ఇంకా దైవానికి ఇచ్చాము అంటే ఒక వస్తువుని ఎవరికన్నా బొట్టు పెట్టి ఇచ్చాం, లేకపోతే తాంబూలంతో పాటు ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ అది నాది, అది నేను ఇచ్చాను అనే భావాలు ఎలాగైతే ఉండకూడదో అదేవిధంగా మనస్సును దైవానికి ఇచ్చిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన ఆలోచనలు మనకి రానివ్వకూడదు. వస్తాయి, వచ్చినా పెద్ద లక్ష్య పెట్టకుండా ఇచ్చేసాను కదా, పరమాత్మ వస్తువు కదా అది,
ఆయన చూసుకుంటారు. ఆయనకి చేతకాని పని లేదు. ఆ పరమాత్మకి చెయ్యలేని పని అంటూ లేదు కాబట్టి ఆ తండ్రి చూసుకుంటాడు అని వదిలేసేయాలి. మళ్ళీ దాన్ని గురించి మాట్లాడితే ఇంకా మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకున్నట్టు అవుతుంది అని చెబుతున్నారు. ఆ కాన్సంట్రేషన్ని చెదరగొట్టినట్టు అవుతుంది. కాబట్టి కపిలుడు ఏం చేశాడంటే కొంచెం ఆగాడు. తల్లి అడిగింది, చెప్పాడు. నారాయణుని మీద మనస్సు పెట్టడమే ఇక్కడ మార్గం అమ్మా అని చెప్పి ఆగాడు కొంత మటుకు. ఎందుకంటే మనస్సుని తల్లి వదిలేయటానికి కొంత అవకాశాన్ని ఇచ్చాడు. మనకు కూడా కంటిన్యూస్ ప్రాసెస్లో ఏ పని చేసినా కూడా మానసికంగా అలిసిపోతాం. కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉండకూడదు. కొంత చేసి వదిలేసి స్థిమితపడాలి. మళ్ళీ కొంచెం చేసుకోవచ్చు తర్వాత. అంతేగాని మనస్సుతో కంటిన్యూస్గా చేయటం అనేది, అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వటం అనేది చాలా అవసరం. మనకది ఒక విధంగా చెప్పాలంటే అదొక సాధన అన్నమాట. ఆ మనస్సుని ఆ భగవంతుడి పాదాల మీద వదిలేసి ఆగటము అనే ప్రాసెస్ ఇక్కడ చక్కగా చెప్పారు. తల్లికి ఇట్లా చెప్పాడు. చెప్పి ఒక నిశ్శబ్ద ముద్రలో ఉన్నాడనమాట కపిలుడు. తత్వబోధ చేస్తూ ఉన్నాడు. ఈ ఒక్క మాట చెప్పి మౌనంగా ఉండిపోయాడు. సైలెన్స్ ఈజ్ ఎలోక్వెన్స్ అంటారు పెద్దవాళ్ళు. మనోమౌనం అంటారు. అని చెప్పి ఆగాడు. తను మౌన ముద్ర ధరించాడు. మౌనంగా ఉన్నాడు. ఆవిడ కూడా ఆ నిశ్శబ్ద ముద్రలోనే ఉన్నది. దీన్నే మౌన వ్యాఖ్య అంటారు. మౌనంగా చెప్పే విషయం, మౌనంతోనే కన్వే చేసే విషయం. ఒక మాట ఉన్నది, వినే ఉంటారు అందరూ. మౌనంతో ట్రాన్స్మిట్ చెయ్యగలిగినంత విషయం మాటలతో చెయ్యలేము అని అంటారు పెద్దవాళ్ళు. అంటే మనం స్థిమిత పడిన కొద్దీ మనకే తెలియకుండా అవతల వాళ్ళ మనస్సుతో కాంటాక్ట్ జరుగుతుందన్నమాట. చక్కగా కన్వే అవ్వటం జరుగుతుంది. కేవలం మాటలు వివరంగా చెప్పినా కూడా అవతల వాడి మనస్సులోకి వెళ్ళవు. ఎందుకంటే వాడు ఎలాంటి పర్సెప్షన్తో ఉంటాడో అలా అర్థం చేసుకుంటాడు. మనం ఎవరే మాట చెప్పినా మనం కూడా మన పర్సెప్షన్ని బట్టి, మన అండర్స్టాండింగ్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. కానీ అసలు అవతల వాళ్ళు కన్వే చేస్తున్న దాన్ని మనం అర్థం చేసుకోవటం అవ్వదు. అందువల్ల ఇటువంటి విషయాలు, ఈ మౌనము అనేది మాట్లాడకుండా మానసికంగానూ ఏ అలజడి లేకుండా, నోటి నుంచి కూడా ఏ శబ్దము లేకుండా ఆగినప్పుడు అది చక్కగా కన్వే చేయబడుతుంది. దాన్నే దక్షిణామూర్తి తత్వము అంటారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆయన దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతోనే పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించాడు అని అంటారన్నమాట. సుఖపడాలి అనే కోరిక ఉన్నవాడి మనస్సు నిశ్చింతగా ఉండదు. ఆ సుఖాన్ని వాడు పొందలేడు. వాడు అనుకున్నవన్నీ రావచ్చు, కానీ సుఖం మటుకు దొరకదు. ఎందుకంటే ఆ మనసులో ఆ చిత్తవృత్తి పట్టుకొని ఉన్నది. వృత్తి అంటే ఆ కదలిక, ఆ కోరిక, ఆ భావం పట్టుకొని ఉన్నది. అందువల్ల వాడికి అది రాదు. చిత్తానికి ఎప్పుడు కూడా, మనస్సుకి ఎప్పుడు నేనున్నాను అనే భావం గట్టిగా ముద్ర పడకూడదు. అంటే ఐఎమ్ సపరేట్, నేను ఫలానా అనే భావం ముద్ర పడిన కొద్దీ దుఃఖం ఎక్కువైపోతుంది వాడికి. ఆ చిత్తంలో ఎలా ఉండాలి? భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి భావన రావాలి. ఇక్కడున్నది నేను కాదు, భగవంతుడే ఉన్నాడు అనే భావన రాకుండా నేనున్నానని గనక అనిపించిందంటే ఇంకా నేను నాదిలో కొట్టుకుపోతాడు. కాబట్టి భావరూపంతో మనస్సు అటు ఇటు, చిత్తం అటు ఇటు ప్రసరించిన కొద్దీ అహంకారం పుడుతుంది. రెండోది మమకారం పుడుతుంది. అహంకారం అంటే నేను సపరేట్ అని, నేను సో నాకు ఇది, నాకు అది, నా లక్షణం ఇది, నా స్వభావం ఇది, నేను అసలు అది తెలుసా, నా గురించి ఇది తెలుసా. ఇదంతా ఒక ఫాల్స్ ప్రపంచం అంతా ఓపెన్ అవుట్ అవుతుంది. అది గనక అయిందంటే ఇంకా అహంకారం వచ్చి కూర్చుంటుంది. అహంకారంతో పాటు మమకారం, నాది నాది, ఇది నాది, అది నాది, వీడు నావాడు, అవన్నీ వచ్చిన కొద్దీ ఒక అభిమానం పుట్టి, అభిమానం అంటే ఒక విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించటం, దానివల్ల అసలైన అంతర్యామి ప్రజ్ఞ మరుగుపడుతుంది. ఈ అంతర్యామి భగవంతుడు అనేవాడు ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నిటికీ కూడా వ్యతిరేకం అన్నమాట. ఈ అంతర్యామికి తానున్నాను అనేటటువంటి భావం ఉండదు. ఎందుకంటే ఉన్నది ఒక్కడే కాబట్టి. రెండోవాడు ఉంటే కదా నేను అనే భావన రావటానికి. ఉన్నవాడు ఒక్కడే అయినప్పుడు నేను అనుకోవాల్సిన అవసరం లేదు.
ఉన్నది ఒకే రంగు అయినప్పుడు ఒక్క రంగుకి పేరే ఉండదు అసలు. ఎందుకంటే రెండో రంగు ఉంటే కదా ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం. అందువల్ల ఆ నేను అనే భావమే ఉండదు. అట్లాగే ఇది నాది అనే భావమే ఉండదు. ఇది నాకు కావాలి అనే భావం ఉండదు. అభిమానం ఉండదు. అహంకారం ఉండదు. ఇవన్నీ వచ్చినాయంటే అంతర్యామి ప్రజ్ఞ మరుగున పడిపోతుంది. ఇవన్నీ లేనివాడు కాబట్టి పరమాత్మ ఇవన్నీ రాగానే ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. ఆయన పక్కకి వెళ్ళిపోతాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళడు. మన దృష్టిలో మన మనసులోంచి పక్కకి వెళ్ళిపోయినప్పుడు మనకి చక్కగా అజ్ఞానం బాగా వచ్చి కూర్చుంటుంది. అభిమానం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోరికలు పుడతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతున్నారు. మనస్సు అనే బంగారంతో కోరిక అనే విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఒక విగ్రహం తయారు చేస్తాడు. ఆ విగ్రహానికి ఆ కోరికకు ఒక రూపం ఉంటుంది, ఒక భావన ఉంటుంది. ఆ భావన చేసినప్పుడు ఇంకా ఆ భావన తాలూకు ఆకారమే గుర్తుంటుంది. అసలు ఇంకా ఏ బంగారం అనేది గుర్తుండదు. అది బంగారం అని కూడా మర్చిపోతాం. అట్లా గుర్తు లేనప్పుడు మనస్సు అయిపోతుంది. గుర్తున్నప్పుడు తాను లేక పరబ్రహ్మము అవుతారు. ఆ పరమాత్మే ఉన్నాడు, ఇది కోరిక రూపంలో ఇది వచ్చింది, ఇది బంగారం, న్యాయానికి ఇది బంగారం అని గుర్తున్నప్పుడు బంగారం అవుతుంది. రూపం చూసినప్పుడు బంగారం మాయమైపోతుంది. అదే రకంగా ఇది బంగారం అని గుర్తు లేకపోతే మనస్సు అయిపోతుంది. ఈయన పరమాత్మ సర్వత్రా ఉన్నటువంటి పరబ్రహ్మము అనే గుర్తు లేకపోతే మనస్సు అయిపోతుంది. గుర్తున్నప్పుడు తానే అయిపోతాడు, పరబ్రహ్మమే అయిపోతాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. కోరిక వల్ల ఒక వస్తువు మీద ఆశ పుడుతుంది. ఇట్లా పెరిగిపోతూ ఉండే భావ ముద్రలే దోషాల సమూహాలు. అంటే దైవాన్ని నుంచి దూరం చేస్తాయి మనల్ని. ఈ కోరికలు అనేవి ఎందుకు కూడదు అంటున్నారంటే ఇవి ఆక్రమించుకుంటాయి మనల్ని, దైవాన్ని నుంచి దూరం చేస్తాయి, దైవ భావం నుంచి. వాటి నుంచి విడుదల వచ్చినప్పుడే మనస్సంతా చిత్తమంతా పరిశుద్ధం అవుతుంది. విగ్రహాన్ని కరిగించేస్తే బంగారం ఆ విగ్రహపు ముఖ కవళికల నుంచి విడుదలవుతుంది. ఆ లక్షణాలన్నీ పోయి ఒకటే చక్కని ముద్ద, చక్కగా ఒకటే వస్తువు ఉన్నది అనేటట్టుగా అవుతుంది. అప్పుడు సుఖం కానీ దుఃఖం కానీ రెండూ ఉండవు, ఒకటే తత్వం ఉంటుంది. ఆ బంగారాన్ని కరిగించడానికి ముందు విగ్రహంలో ఉన్న పోలికలు కవళికలు వాటన్నిటినీ కలిపి ప్రకృతి అంటారు. అంటే ఒక నామము రూపము అనే ఉండేదాన్ని ప్రకృతి అంటారు అన్నమాట. అందుకని ఇక్కడ బంగారు విగ్రహాన్ని ఎగ్జాంపుల్గా చెబుతూ ఉన్నారు. విగ్రహంలో ఉన్న కవళికలు ఉంటాయి. అమ్మవారో అయ్యవారో ఏదో ఒక అందమైన స్త్రీయో పురుషుడో ఆ దేవత రూపంలో ముఖ కవళికలన్నీ కూడా ప్రకృతి అంటారు. తత్వమేమో ప్రకృతికి అతీతంగా ఉంటుంది. అతడే పరమ పురుషుడు. ఆ ప్రకృతికి లోబడినవాడు కాదు ఆ పరమాత్మ. పైగా ఇంకొక ఎట్ ది సేమ్ టైం వేరు కూడా చేయలేము ఆయన్ని. దానికి లొంగినవాడు కాదు, దాంతో వేరు చెయ్యలేనటువంటి వాడు, సర్వత్రా ఉండేవాడు. మా ప్రకృతిగా మాత్రం ఉండడా, అంతా తానుగానే ఉంటాడు. కానీ దానికి లొంగినవాడు కాదంటే ప్రకృతికి ఉండేటటువంటి లక్షణాలు ఆయన మీద పని చెయ్యవన్నమాట. తానే వెలుగు కాబట్టి వెలిగించబడడు. మనం ఒక వస్తువు పెట్టినప్పుడు ఆ వస్తువు మీద వెలుగు పడి వెలిగించబడుతుంది. వస్తువు లేకపోతే వెలుగే కనపడదు మనకు. ఆ విషయం కూడా మనకు తెలియదు. వెలిగింపబడేది లేకపోతే వెలుగే కనపడదు. వెలుగుని డైరెక్ట్గా చూడటం అనే ప్రాసెస్సే లేదు అసలు. ఆ వెలుగు వస్తువు మీద పడి వెలిగినప్పుడు చూస్తాం మనం. ఆ రకంగా ఆ పరమాత్మ తానే వెలుగు కాబట్టి దేని వల్ల వెలిగింపబడడు. ప్రకృతిలో దాక్కొని వెలుగుతూ ఉంటాడనమాట. ఇల్యూమినేట్ చేయలేము ఆయన్ని. ఆయనే ఇల్యూమినేషన్ కాబట్టి ఇల్యూమినేట్ చేయడం అనే ప్రాసెస్ అక్కడ లేదు. ప్రకృతినే ఆయన వెలిగిస్తాడు. ప్రకృతిగా అంటే వేరుగా ఉంటే కదా అసలు సమస్య. వెలుగులేని పదార్థాలు, గది గోడలు అట్లాంటి వాటన్నిటిని వెలిగిస్తాడు. కాబట్టి వెలుగున్నట్లుగా తెలుస్తుంది మనకి. వెలుగుగా ఆయనే ఉంటాడు. కనిపించకుండా అంతర్యామి అయి ఉంటాడు. వస్తువు కానీ ఆకారం కానీ లేకపోతే వెలుగు కనపడదు. వెలుగు ఉంటుంది కానీ కనపడదు. వస్తువు లేనప్పుడు వస్తువు మీద
ప్రతిఫలిస్తేనే వస్తువు మీద పడితేనే వెలుగు కనపడుతుంది. సూక్ష్మమైనటువంటి స్వరూపం గలవాడు. సూక్ష్మము అంటే కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఒక బట్ట తీసుకుంటే ఆ బట్టలో ఉన్న నూలు పోగులన్నీ బట్ట కంట సూక్ష్మమైనవి. వాటిల్లో ఉన్న ప్రత్తి అంటే కాటన్తో చేశారు ఆ నూలు పోగులన్నిటినీ. ఆ కాటను నూలు పోగుల కంట కూడా సూక్ష్మం, సటిల్గా ఉంటుంది. దానికంట అందులో ఉన్న పరమాణువులు సటిల్గా ఉంటాయి, పరమ సూక్ష్మంగా ఉంటాయి. పరమాణువుల కంట కూడా లోపల ఉన్నటువంటి శక్తి, ఎనర్జీ సూక్ష్మంగా ఉంటుంది, ఇంకా సటిల్గా ఉంటుంది. వెళ్ళిన కొద్దీ ఇంకా సటిల్గా అవుతూ ఉంటుంది. ఆ పరమాణువుల్లో ఉన్న ఎనర్జీ కంట కూడా అందులో ఉన్న అంతర్యామి సూక్ష్మంగా ఉంటాడు. మనకి బట్ట చూస్తూ ఉన్నప్పుడు అందులో నూలు పోగులు మనం చూడం, అసలు బట్టను కూడా చూడం న్యాయంగా. బ్లౌజ్ అనో, షర్ట్ అనో, ప్యాంట్ అనో, ధోతనో అలా చూస్తాం. అలా చూసినప్పుడు అక్కడ లోపల ఉన్నటువంటి సటిల్నెస్, అసలు పరమాత్మ వస్తువుని కంప్లీట్గా మిస్ చేసుకుంటాం. కాబట్టి అంతర్యామి సూక్ష్మస్వరూపుడై సర్వత్రా ఉన్నాడు. ఆయనకి ఇతర వస్తువులే లేవు. కాబట్టి రెండు వస్తువుల మధ్యలో ఉన్న తేడాతో మనం ఆయన్ని సపరేట్ చేయలేము. ఇది ఆయనే, అది ఆయనే, మధ్యలో ఉన్న ఆకాశ స్వరూపము ఆయనే. ఒకే వస్తువుగా నిండి నిబిడీకృతమై ఉన్నాడు పరమాత్మ. వీ కెనాట్ సపరేట్ హిమ్ బై ఎనీ మీన్స్. అంతటా ఆక్రమించుకుని ఉన్నాడు. మనం ఊరికే అనుకుంటాం నేను వేరు, వాడు వేరు, ఆవిడ వేరు, ఈవిడ వేరని. ఆయన్ని విడదీయటం ఇంపాసిబుల్ అని చెప్పేశారు ఇక్కడ. అఖండము అనే మాటకు అర్థం అది. ఖండించలేము, ఖండన చేసి భాగాలు చేయలేని వస్తువు ఏదంటే ఆ పరమాత్మ వస్తువే. ఆ పరమ పురుషుడు వస్తువుల మంచి చెడ్డలతో సంబంధం లేనివాడు. అంటే ఏ రకమైన జడ్జిమెంటు లేదు అక్కడ. వ్యక్తుల మంచి చెడ్డలతో సంబంధం లేనివాడు. కలిగే భావాలు, జరుగుతూ ఉన్నటువంటి సృష్టి, ప్రకృతి ఏవి ఆయనని అంటవు. ఆయన లేకపోతే ఈ ప్రపంచమే లేదు. కానీ ఏది ఆయనకు అంటదు. ఈ ప్రపంచమంతా కూడా ఆయనతో నిండిపోయి ఉంది. ఆయన నుంచి వచ్చిన తేడాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన నుంచి ఏర్పడిన స్థితి భేదాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఈ రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. భేదం ఉన్నది అని అనిపించటం, భేదం లేకపోవటం. మొదటి దాన్ని ప్రాచుర్యము, రెండో దాన్ని వికారము అంటారట. ఈ ప్రపంచం ఆ పరమాత్మ మీద అస్తిత్వం కోల్పోతుంది. ఆ పరమాత్మ ఉన్నాడంటే ఇంకా ఏది ఉండదు. ఆ ఓంకార స్వరూపంలో మొత్తంగా లోపలగా ఇమిడిపోయి ఉంటుంది. ఈ అస్తిత్వాన్ని ఓజస్సు అంటారు. అంటే ఓజస్ అంటే ఓంకార స్వరూపాన్ని పుట్టించేది, ఓంకార స్వరూపుని నుండి పుట్టున్నది అని అర్థం. ఈ ఓజస్ అనే దానికి ఆ ఓజస్సునకు వాని యందు అస్తిత్వం ఉండదు. ఆ పరమాత్మ ఉన్నాడంటే ఇంకా ఏమీ లేవు, ఆయనే ఉంటాడు. మిగతావి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అని అర్థం. అట్లా చెప్తూ ఉన్నాడు కపిలుడు. అట్లాంటి పరమ పురుషుణ్ణి చూసేవాళ్ళని యోగులు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ శక్తిని, ఆ పరమాత్మని చూడగల వాళ్ళని యోగులు అంటారు. వాళ్ళకు కూడా మనస్సు ఉంటుంది. ఆ మనస్సుని వాడి వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, భక్తిని సాధించుకుంటారు. మనలాగా మనస్సును వాడి బయట ప్రపంచంలో ఇంద్రియాలతో మనస్సును కలిపి బయట విషయాలన్నీ గ్రహించి మనస్సును అల్లకల్లోలం చేసుకుని అశాంతి పాలు చెయ్యరన్నమాట వాళ్ళు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం వాటిని సాధించుకుంటారు ఆ మనస్సుతోనే. జ్ఞానము అంటే తెలుసుకునేవాడు, తెలియబడునది, తెలుసుకొనుట అను మూడింటిని దేవుడుగా తెలుసుకోవటం, దేవుడుగా వెలిగించటంట. జ్ఞానం అంటే ఏమిటిట? తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవటం అనే ప్రాసెస్, తెలుసుకోవటం అనే ప్రాసెస్. ఈ మూడు లేవు, ఒకటే ఉన్నది అని తెలుసుకోవటం అన్నమాట. వైరాగ్యం అంటే చూసేదాని మీద, వినపడే దాని మీద ఆశ పుట్టకుండా ఉండటమే వైరాగ్యం. ఎన్నో వింటాం, వినంగానే అది నాకు కావాలి అనే భావం వస్తుంది మనకి సహజంగా. ఉన్నది కదా ఆల్రెడీ, ఆ పరమాత్మ వస్తువు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది,
అది ఇప్పుడు వేరుగా కనపడి నన్ను ఆశపెడుతోంది, కానీ నా దగ్గర కూడా ఉన్నాడు పరమాత్మ. ఎందుకంటే ఆయన లేని చోటేమీ లేదు. ఆ వస్తు రూపంలో అక్కడున్నాడు, ఆ వస్తువు లేని రూపంలో ఇక్కడ నా దగ్గర ఉన్నాడు అని మళ్ళించుకుంటూ మళ్ళించుకుంటూ దేని మీద ఆశ పడకుండా ఆ పరమాత్మని తలుచుకుంటూ, ఆ పరబ్రహ్మాన్ని తలుచుకుంటూ, ఆయన్ని ప్రతిదానికి ప్రత్యామ్నాయంగా వాడుకుంటూ మనం బతకడం అనేది ఇక్కడ మార్గం. విడ విడిచిన దాని మీద, వినబడిన దాని మీద దప్పిక రాకూడదు మళ్ళీ మనకి. ఒక వ్యక్తి ఒక దుష్టుణ్ణి నిందిస్తూ ఉంటే అది వినకూడదు. మనం ఇష్టపడం వినటానికి, కానీ ఇంద్రియాలు ఇష్టపడతాయి, మనసు ఇష్టపడుతుంది, దాన్ని వినటం సరైనది కాదు. మరి ఏం చేస్తాం, మన ముందరే ఆ పెద్ద వాగ్వాదం, తిట్లు, గొడవ జరుగుతున్నాయి. ఏం చేయాలి అంటే చెబుతూ ఉన్నారు, ఆ వాక్యాల్లో శబ్దాన్ని మటుకే వినాలి, అర్థాన్ని విడిచిపెట్టడమే వైరాగ్యము. అబ్బా, ఎంత బాగా చెప్పారు! అర్థాన్ని విడిచిపెట్టాలి అనే మాటకి మనల్ని మనం గమనించుకుంటే, ఒక సంభాషణ జరుగుతూ ఉంటే ఆ సంభాషణ తాలూకు అర్థాలన్నీ మనకి తెలిసిన మాతృభాషలో అది మన మనస్సులో గిరా 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 ఓపెన్ అవుట్ అవుతూ ఉంటాయి. వీడిట్లా అన్నాడు, ఈ మాటకు అర్థం ఇది, ఈ మాటకు అర్థం ఇది అని అవతల వాడు మాట్లాడుకునే ప్రతి మాట మన మనస్సు లోపల ఓపెన్ అవుట్ అవుతూ ఉంటుంది. దాన్ని జరగకుండా చూసుకోవాలిట, దాన్ని వదిలేసేయాలి. ఆ అర్థాల తాలూకు భావాలన్నిటినీ వదిలేసి ఒకటే అర్థము, శబ్దానికి ఓంకారమే, ఓ మటుకే వినాలి. ఎవరు ఎవరిని తిట్టినా, ఎవరు ఎవరిని పొగడినా వినవలసినది ఓంకారమే. శబ్దం మటుకు వినాలి, అర్థాన్ని వదిలేయాలి. అదే వైరాగ్యము అని చెప్పారు. మనకు అటువంటి కష్టమైన సిచ్యువేషన్స్ వస్తాయి. మనకి బాగా ఇష్టమైన వాళ్ళని ఎవరో నిందించటం జరుగుతుంది. జరిగినప్పుడు శబ్దాన్ని గ్రహించి అర్థాన్ని వదిలేయాలి. అదే అద్భుతమైనటువంటి వైరాగ్యము అని చెబుతూ ఉన్నారు. భార్యతో సంభాషణ చేసేటప్పుడు ఇక్కడ మనకు అన్ని విషయాలు చెప్పేస్తున్నారు, ఏమీ ఎక్కడా దాచిపెట్టుకోవటం లేదు. భార్యతో మాట్లాడేటప్పుడు భార్యా సంబంధాన్ని మనస్సులో ఉంచుకోకూడదు. నా భార్యతో కదా నేను మాట్లాడుతున్నది అన్నప్పుడు హెచ్చుతగ్గులు వస్తాయి. మన మాటలో, భావంలో, మన ప్రవర్తనలో ఒక నీచత్వం వస్తుంది తెలియకుండా. నీచత్వం అంటే చాలా కిందగా ఉన్నటువంటి లో లెవెల్కి వెళ్ళిపోతాం మనం. అంతకంటే నీచం అంటే తప్పు మాట ఏం కాదు. ఆ లో లెవెల్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే అక్కడ ఉన్నది పరమాత్మే కదా అనే భావం పెట్టుకోవాలి అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ భావాన్ని అంటించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే చూడబడిన, వినబడిన విషయాలన్నీ పరమాత్మే అనే మాట వచ్చిందో, అది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు చూసే విషయాల మీదకి మనస్సు లాగకుండా ఉంటుంది. అదే వైరాగ్యము అని పతంజలి తన యోగ సూత్రాల్లో చెప్పారుట. జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. అడుగడుగున మాటి మాటికి మనస్సుకు అంటించుకుంటూ ఉండాలి అవన్నీ కూడా. ఎందుకంటే అది అంటించకపోతే వేరేది అంటిస్తే, వేరేది అంటించినందువల్ల మన మనస్సు ప్రశాంతత లేకుండా అయిపోతుంది. కాబట్టి దీన్ని అంటించుకోవాలి, పరమాత్మ భావాన్ని అంటించుకుంటూ ఉండాలి. ఈ ఉత్సాహం విపరీతమైన నిత్య నూతనమైన ఉత్సాహం ఉండాలట ఈ పని చేయటంలో. అంటే ఫర్ ఎవర్, ఒక ఎవర్ గ్రీన్ అంటాం మనం, ఎప్పటికీ పెరుగుతూ ఉండే ఉత్సాహం ఉన్న కొద్దీ ఆ ఉత్సాహాన్ని పరమ ప్రేమ అని నారదుడు చెప్పాడు. దీనికి ఉదాహరణగా, దీనికి ఎగ్జాంపుల్గా వ్రజగోపికలు కృష్ణుడి యందు అలా అటువంటి ప్రేమని, అటువంటి సేవని చేశారుట. వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకొకటి లేదు. మనసులో జ్ఞానం, వైరాగ్యం, భక్తి ముద్రించుకుపోతాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళని యోగులు అంటారు. వాళ్ళు పరమ పురుషుణ్ణే దర్శిస్తారు. మనం మామూలుగా పరమాత్మని తలుచుకుంటూ, స్వామిని తలుచుకుంటూ పనులు చేసుకోవాలి, నామభజన చేసుకుంటూ పనులు చేసుకోవాలి అని అనేక మంది అనేక సార్లు చెప్తారు. అది చెయ్యడం మొదలుపెట్టినప్పుడు కానీ మనకి దాంట్లో సందేహాలు రావు. మనం చేయకుండా ఊరికే ఇదే ప్రీచింగ్ ఇంకొకళ్ళకి చేస్తాం. చెప్పారు కదండి, భగవంతుని తలుచుకుంటూ పనులు చేయాలని చెప్పారు కదండి, రామ 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 అనుకుంటూ చేస్తామండి మేము పనులు. అవును, పని మొదలుపెట్టినప్పుడు ఉంటాడు రాముడు, తర్వాత ఉండడు, మర్చిపోతాం. అయ్యో మర్చిపోయామే అని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాం. అది కాదు వాళ్ళు అక్కడ చెప్పింది. పరమాత్మని తలుచుకుంటూ పని చేయమంటే
మనస్సుతో ఉచ్చారణ చేస్తూ చేతులతో పని చెయ్యమని కాదు, అలా చేస్తే పని సక్సెస్ అవ్వదు. పని మీద కాన్సన్ట్రేట్ చేసి శ్రద్ధగా చేసినప్పుడే పని సరిగా అవుతుంది. మరి రామనామం మీద పెట్టాలా మనస్సు, పని మీద పెట్టాలా, లేదా దాని మీద కాస్త దీని మీద కాస్త పెట్టడం సాధ్యం అవుతుందా? అలా పెడితే అది సక్సెస్ఫుల్గా చేసినట్టేనా అని మనం కూడా కొంచెం నిదానంగా ఆలోచించుకోవాలి. పనియే దైవం. ఏ పని చేస్తుంటే ఆ పనే దైవ స్వరూపము అనే భావంతో చేయాలి. శ్రద్ధగా ప్రతిదీ పూజే. గిన్నె కడిగినా పూజే, గిన్నెతో అన్నం వండినా పూజే. పూజ ఎంత శ్రద్ధగా చేస్తామో ఇది కూడా అంత శ్రద్ధగా చేయాలి. పూజ శ్రద్ధగా చేయటం అనేది కూడా మనం చేస్తున్నామో లేదో, మనం చేస్తున్నామని మనం అనుకుంటాం, హడావుడిగా చేస్తాం. ఎలాగోలా పద్ధతి ప్రకారం చెయ్యాలి కాబట్టి ఆ పువ్వు దానికి, ఈ పువ్వు దీనికి, అలా ఇలా అని చేస్తాం. అది కాదు, మన శ్రద్ధ అక్కడ ఇంపార్టెంట్. ఎంతో ప్రేమ ఉండాలి. ఆ ఎదురుగా ఉన్నటువంటి వాడు మనకు ప్రేమ పాత్రుడైనటువంటి భగవంతుడు. ఆయన పాదాల మీద మనం ఒక పువ్వు ఉంచుతున్నాము అనేదే ఇక్కడ ముఖ్యం. మంత్రోచ్చారణ కానీ, మంత్రానికి ఉన్న అర్థం అసలు మనకి తెలియకుండా చేస్తాం మనం. అందుకని ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నారు, పరమాత్మ మీద ఉత్సాహంతో, నిత్య నూతనమైన ఉత్సాహంతో చేసే పనే పరమ ప్రేమ. అదే భక్తి సాధన. వ్రజగోపికలు కృష్ణుడి మీద అటువంటిదే సాధించుకున్నారు. ఎలా భగవంతుణ్ణి తలుచుకుంటూ పని చేయటం ఎలా అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ వెన్న తీయటం అనే ప్రాసెస్ భగవంతుడే, కృష్ణుడే వాళ్ళకి. ఆ కవ్వము కృష్ణుడే, ఆ చిలకటము కృష్ణుడే, వెన్న కృష్ణ స్వరూపమే, మజ్జిగ కృష్ణుడి స్వరూపమే, పెరుగు కృష్ణుడి స్వరూపమే. సమస్తంలోనూ కృష్ణుడినే చూశారు వాళ్ళు. అందువల్ల భగవంతుడి స్మరణ చేస్తూ పని చేయాలనే మాటకు అసలైన అర్థం ఇది. సర్వత్రా దైవాన్ని చూస్తూ మనం చేసే పని కూడా దైవ స్వరూపం అనే భావంతో చేసినప్పుడు అటు పని సక్సెస్ అవుతుంది, ఇటు మన సాధన కూడా సక్సెస్ అవుతుంది అన్నమాట. మన సాధన అంతా కూడా ఇంద్రియాలకి సంబంధించిన విషయాలలో మునిగిపోకుండా వెనక్కి రావటం అనే దాని మీద ఉండాలి. దానికి మనం ఏం చేయాలంటే, మనకు ఏదనిపించినా అది భగవంతుడి ప్రసాదమే, అది భగవంతుడి స్వరూపమే అనే భావంతో కార్యక్రమంలోకి మనస్సుని దిగనివ్వకూడదు. ఏవో అనిపిస్తే, అది తినాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది, సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళగలిగితే వెళ్ళటంలో తప్పులేదు. వెళ్ళలేని పరిస్థితి వచ్చినా కూడా చెయ్యాలని మనస్సు పీకుతూ ఉంటుంది. మనవరాల్ని చూడాలని మనస్సు పీకుతూ ఉంటుంది. కొడుకుని చూడాలని పీకుతూ ఉంటుంది. చూడలేని పరిస్థితి వస్తున్నప్పుడు అశాంతి తప్ప ఇంకేం ఉండదు. దాని నుంచి వెనక్కు మరల్చుకుని ఎక్కడ ఉన్నాడు ఆ కొడుకు అనేవాడు పరమాత్మ స్వరూపమే కదా, ఆ మనవడు కూడా పరమాత్మ స్వరూపమే కదా, ఆ పరమాత్మ ఇక్కడ కూడా ఉన్నాడు కదా, సర్వత్రా ఉన్నాడు కదా, నాతోనే ఉన్నాడు కదా అని మనం చెయ్యవలసిన పని మీదికి దృష్టి మరల్చుకుంటూ ఉండటము అనేది సంగము లేకపోవటం. సంగం అంటే మనస్సు దేనికన్నా అంటుకోవటం. మనస్సు అంటుకోవటం అనే గుణం మనస్సుకు ఉన్నది కాబట్టే మనం దైవం మీదికి దాన్ని అంటించటానికి అవకాశం ఉంది. అది చెడ్డది, మనస్సుకు సంగదోషం ఉంది అని అనకూడదు. మనం సంఘం ఉంది కాబట్టి అక్కడ అతికించిన దాన్ని బయటికి లాగి ఇక్కడ అతికించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అసద్విషయాలు అని అన్నది ఆవిడ, అమ్మ దేవహూతి. అసద్విషయాలంటే సత్యము కాని విషయాలు. చెవులకి శబ్దం వినపడుతుంది, అది సద్విషయం. ఆ శబ్దానికి అర్థాలు తీస్తాం, అది అసద్విషయం, అంటే అసత్యమైన విషయం. ఎందుకంటే ఒకే మాట నలుగురికి 4 అర్థాలుగా వినపడుతుంది. అది సత్యమైతే ఒకే రకంగా వినపడాలి కదా. అర్థమేమో అసద్విషయము, శబ్దమేమో సద్విషయం. అందుకే ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు శబ్దాన్ని విని అర్థాన్ని వదిలేయాలి అని చెప్పారు ఇక్కడ. స్పర్శ జ్ఞానం సద్విషయం. మన పిల్లవాడిని ముట్టుకుంటే సుఖంగా ఉండటం అనేది అసత్యమైనటువంటి విషయం. అది మళ్ళీ మళ్ళీ కావాలని అనిపిస్తుంది కాబట్టి మనల్ని కింద పడేసి అధోగతికి తొక్కేటటువంటి విషయం అని అర్థం చేసుకొని బయటికి మనల్ని మనం లాక్కుంటూ ఉండాలన్నమాట. సంగము సంయమముగా ఉండాలి. ఆ సంగము ఎంత మటుకు ఉండాలో అంత మటుకు, అవసరానికి మించి ఏది ఉండకూడదు. ఎంత మటుకు అవసరం అంత మటుకు అన్నీ వాడుకుంటూ ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్గానే బతకొచ్చు. కానీ అక్కర్లేని సమయంలో వెనక్కి లాక్కోవటము
అది ఎంత చక్కగా ఉంటుందంటే, ఒక సినిమా గాని, డ్రామా గాని చూస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క క్యారెక్టర్ గూడా అనవసరమైన డైలాగ్ అని ఒకటి గూడా ఉండదు. అనవసరమైన ఎంట్రీ ఉండదసలు డ్రామాల్లో. ఉంటే అది డైరెక్టర్ ఫెయిల్ అయినాడు అని అర్థం. ఆ అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండటం. ఎంత మటుకు కావాలో అంత మటుకే మాట్లాడటం. ఎంత మటుకు కావాలో అంత మటుకే పని చెయ్యటం. ఎక్కడ దాన్ని మీరి అతిగా స్క్రిప్ట్‌ను దాటి వెళ్ళకూడదు. అదే డైరెక్షన్ అంటే. మన జీవితం గూడా సక్సెస్‌ఫుల్ డ్రామా అవ్వాలంటే జస్ట్ రోల్ ప్లే చేసి ఇవతలికి రావటం అనే ప్రాసెస్ ఉండాలి. రోల్ ప్లేలో మునిగిపోయినప్పుడు దాంట్లో ఇరుక్కుపోతాం అన్నమాట. తల్లిగా ఇరుక్కుపోతాం, బిడ్డగా ఇరుక్కుపోతాం. మనం అన్ని పాత్రల్లో ఎక్కడంటే అక్కడ చిక్కుకుపోతాం. ఎందుకు జరుగుతుందంటే అది నిజం అనుకుంటాం. అది డ్రామా కేవలం రోల్ ప్లే అని వెనక్కి రావడం చేయటం లేదు మనం అందువల్ల. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ఒక కర్చీఫ్‌లో కర్పూరం గాని, ఇంగువ గాని మూట కడితే బట్టకి వాసన మిగిలిపోతుంది. అదే కర్చీఫ్‌లో నిప్పుని గనక ఒక మండుతూ ఉన్న కోల్‌ని తీసి, బొగ్గుని తీసి మూట కడితే కర్చీఫే నిప్పులోకి కరిగిపోతుంది. మనం భగవంతుడిని తలుచుకున్నప్పుడు మన మనస్సు భగవన్మయం అయిపోతుంది. ఆ నిప్పు అనేటటువంటి పరమాత్మలోకి కర్చీఫ్ అనే మనం కరిగిపోతాము అని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మంచి ప్రవర్తన గల సజ్జనులకు మనస్సు భగవంతుడితో చేసే సంగమే సూటి అయిన మోక్ష మార్గంకి తీసుకెళ్ళిపోతుంది. మోక్షమే వాళ్ళకి చక్కగా చేయబట్టుకొని మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ సత్సంగము, ఆ సంగమే. సంగము చెడ్డది అని అంటానికి వీల్లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ నెంబరు 134 అయిపోయింది.